వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. అయితే అదే సమయంలో వారి సొంత పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో తెలుగుదేశం పార్టీ గురించి, నారా లోకేష్ గారి గురించి ఒక యాడ్ రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఆ యాడ్ రావడం వెనక ఒక రాజకీయ వ్యూహం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ రాజకీయ వ్యూహం ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళారు. అదే సమయంలో వారి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో తెలుగుదేశం పార్టీ గురించి, నారా లోకేష్ గారి గురించి ఒక యాడ్ రావడం జరిగింది. అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. దాని వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ రాజకీయ వ్యూహం ఏంటి, అసలు ఏం జరిగింది తెర వెనుక అంటే ఏం చెప్తారు? అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి ఏం అలవాటు అంటేనండి, లండన్ వెళ్ళాక ఏదైనా జరిగిందనుకోండి, నాకు తెలియదు కదా అంటాడు. నేను లేనుగా, నాకు తెలియదుగా అంటాడు. సో ఇప్పుడు కూడా అలా అని తప్పించుకుంటాడా? ఎందుకంటే ఇప్పుడు ఓసీలో వచ్చిందని ఫినాయిల్ తాగేస్తాడా? ఇప్పుడు వాళ్ళు యాడ్ ఇచ్చేసారు. ఇప్పుడు నిజంగా ఇది గవర్నమెంట్ యాడ్ అయితే వేసుకున్నాడు అనుకుందాం. వేసుకుంటే పోనీ సర్లే, గవర్నమెంట్ యాడ్, పేపర్ కదా, పేపర్ నామ్స్ ప్రకారం వేసుకున్నారు అని అనుకోవచ్చు మనం. కానీ అందుకు భిన్నంగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. అది కూడా ఓ పక్క లోకేష్, మధ్యలో ఎన్టీ రామారావు గారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు, ముగ్గురు ఫోటోతోటి నువ్వు అసలు సాక్షి పేపర్లో వేసావంటే అది సాక్షినా ఏబిఎన్ అని అందరికీ డౌట్ వచ్చింది కదా. ఈ రోజు మీరు చూసారంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న సాక్షి పత్రిక పసుపుమయం అయిపోయింది. నిన్న పసుపుమయం. ఆ రోజు నారాసుర రక్త చరిత్రతో తడిసిన ఆ పేపరు ఫ్రంట్ పేజీ నిన్న పసుపుమయంగా మారిపోయింది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం ఆన్సర్ ఇస్తాడు? అంటే సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళే అడుగుతున్నారు, మనం అడగట్లా. వైసీపీ వాళ్ళే అడుగుతున్నారు. వైసీపీ క్యాడర్ ఇవాళ రగిలిపోతోంది. ఎందుకంటే నిన్నటి వరకు ఓ రెచ్చిపోయిన వాళ్ళు ఈరోజు ఇలా వచ్చేసరికి ఎక్కడ తలపెట్టుకోవాలో తెలియట్లే వాళ్ళకి. అంటే భారతి ఇంత దిగజారుతుందా డబ్బుల కోసం? జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారుతాడా? ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చి నేను లేనుగానే తప్పించుకుంటారా? అంటే గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో నేను ఇండియాలో లేని సమయంలో, నేను లండన్లో ఉన్నప్పుడు పోలీసులు చంద్రబాబు గారిని ఎత్తారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దీని మీద ఎవరన్నా ప్రశ్నిస్తారు ఏమో అని, అంటే ప్రశ్నిస్తే మాత్రం నేను ఇండియాలో లేను, లండన్లో ఉన్న సమయంలో ఆ యాడ్ ఏదో వచ్చింది అని చెప్పుకునేలాగా ఏమంటారంటే, మీరు అన్నట్టుగా ఇప్పుడు గతంలో ఫస్ట్ లండన్ వెళ్ళినప్పుడు కోనసీమ అల్లర్లు జరిగాయి. రెండోసారి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది. మొన్న లండన్ వెళ్తాడనగానే స్టాంపీడ్ జరిగింది. ఎందుకు చెప్తున్నావంటే ఇప్పుడు ఇది వచ్చింది కదా అంటే నేను లేనుగా అంటాడేమో. కానీ నువ్వు లేకపోయినా నీ పేపర్లో ఎలా అంత యాడ్ వస్తుంది? అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. అంటే మేము 1-10 సార్లు ఆలోచించుకున్నాకే ఏదైనా ప్రచురిస్తాము అని గతంలో భారతిరెడ్డి గారు మనకు ఒక వ్యాఖ్యానం కూడా చేసింది ఆవిడ. అంటే ఏది కూడా నేను అంటే దాన్ని చూశాక, దాన్ని విచారించాక కానీ మా పేపర్లో రాదు, 1-10 సార్లు చూసుకుంటే కానీ అంటుంది కదా. మరి మీకు కూడా తెలియకుండా యాడ్ వస్తుందా? అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు కోటి సభ్యత్వాలు వసూలు చేసి చంద్రబాబు నాయుడు పేరు కాకుండా లోకేష్ పేరుతోటి మీరు ముఖ్యంగా అది. ఇంకొకటి ఏంటంటే ఆయన అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇది వేసుకోవటం అనేది దీన్ని ఏ రకంగా చూడాలి అని వైసీపీ క్యాడర్ అడుగుతోంది. అసలు వైఎస్ఆర్సీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది అంటూ అందరూ భావిస్తున్నప్పటికీ పార్టీ కష్టకాలంలో అండగా నిలబడింది మేము కార్యకర్తలు. అలాంటిది మా మనోభావాలు దెబ్బతీస్తూ మీరు ఇప్పుడు ఈ యాడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా చేసుకుని కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోయాడు చెప్పాలంటే. ముఖ్యమైన నేతలు ఎవరున్నారు? ఒక 3-4 వాళ్ళు కూడా కేసులు ఉన్న వాళ్ళే. అంటే ఒక మంచి క్యారెక్టరు, లేదా ఒక మంచి నాయకుడు, లేకపోతే మంచి మంత్రిగా పనిచేసిన వాడు, ఒక మంచి ఎమ్మెల్యే అన్నవాడు ఎవడైనా జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడా? లేడు కదా. ఎవరిని తీసుకున్నా కూడా ఏదో ఒక కేసు ఉన్న వాళ్ళు, ఏదో ఒక రకంగా వాళ్ళు సోషల్ మీడియాకి ఎక్కిన వాళ్ళు, ఇంకా ఎక్కుతున్న వాళ్ళే తప్ప పార్టీ పరంగా చూసుకుంటే సరైన నాయకుడు ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన లేడు.
కాబట్టి ఈ తరుణంలో మరి ఈ యాడ్ రావడం అనేది అంటే పార్టీ పూర్తిగా క్లోజ్ అయిపోతుందా, దానికి సంకేతాలే ఇవా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అసలు వైసీపీ అనే పార్టీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అసలు ఏంటి, దాని ఉనికి ఉందా లేదా, అది అసలు ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందా లేదా, జగన్మోహన్ రెడ్డి ఏదో 2 నెలల్లో ఇంకేముంది పార్టీ జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందనే సందర్భంలో ఈ రకంగా ఈ యాడ్ రావడం అనేది 2 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందా, 2 నెలల్లో పార్టీ క్లోజ్ అయిపోతుందా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్థితికి వచ్చింది కదా. ఇంకేముంది, కూటమి ప్రభుత్వం 2 నెలల్లో పడిపోతుంది, మనమే ముఖ్యమంత్రి అయిపోతామని నిన్నటి వరకు ప్రగల్భాలు పలికి, అంతకుముందేమో ఏం చెప్పాడు, 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని తెరిస్తే ప్రభుత్వం పడిపోతుంది, లేదు జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి, ఇన్ని చెప్పిన పెద్ద మనిషి 2 నెలల్లో కూటమి ప్రభుత్వం పడిపోతుంది అన్నవాడు ఈ రకంగా ఈ యాడ్ ఇచ్చుకుని అంటే నా పార్టీ క్లోజ్ అయిపోయిందని ప్రకటించుకున్నాడా అని ప్రజలు అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఓకే, వైసీపీ రాజకీయ మనుగడ ఇక లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు ఒక హింట్ ఇచ్చినట్లుగా అదే రాజకీయ వ్యూహంగా భావించవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా అయిపోయింది మన పని, ఉన్నదంతా ఇంకా పచ్చదనమే, ఇంకా పచ్చ పార్టీ ఒకటే ఫ్యూచర్ లో ఉంటుంది. 30 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ఉంటుంది అనుకున్నాం, కాదు తెలుగుదేశం పార్టీనే 30 ఏళ్ళు మనుగడ కొనసాగిస్తుంది, ఇంకా మన పని అయిపోయింది, నేను లండన్లోనే ఉంటాను అని చెప్తున్నాడా. ఇప్పుడు లండన్ నుంచి వస్తాడా రాడా, 30వ తారీఖు వరకు ఎంతో అతనికి టైం ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఒకవేళ వస్తే ఏం ఆన్సర్ ఇస్తాడు క్యాడర్కి, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన ఏం ఆన్సర్ ఇస్తాడు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఆయనకి తెలియకుండానే తెలుగుదేశం పార్టీకి చెందిన యాడ్, అలాగే నారా లోకేష్ గారి ఫోటోతో చంద్రబాబు గారి ఫోటోతో ఆ యాడ్ ప్రచురితమైందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కాదండి బాబు. ఏమంటే చీమ చిటుక్కుమంటే జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. వాళ్ళ పార్టీలో ఇంత పెద్ద డెసిషన్ ఒక ఎడిటర్ తీసుకోగలడా, సాక్షి ఎడిటర్, ఒక మార్కెటింగ్ హెడ్ తీసుకోగలడా? తీసుకుని వాళ్ళు ఉంటారా అక్కడ, లేకపోతే ఈ భూమి మీద ఉంటారా? నౌకలు చెల్లవా? మీరు చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి తెలిసి వీళ్ళ కనుసన్నల్లోనే జరిగాయనేది నా ఉద్దేశం. సో జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా చెప్పకనే చెప్పినట్టుగా అయింది ఈ యాడ్ తోటి. అంటే ఇంకా మన భవిష్యత్తు ప్రశ్నార్థకం అని ఆయనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాడు ఆయన పార్టీకి. ఇక రానున్న రోజుల్లో అసలు వైసీపీ ఉండదు, అంత పచ్చదనం అంటే పసుపుమయమే, పసుపు పార్టీనే ఏలుతుంది అని ఆయన చెప్పకనే చెప్పుకున్నాడు. ఓకే మేడం, అసలు లండన్ పర్యటనని పూర్తి చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇండియా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? వైసీపీ కార్యకర్తలు అంటే జనవరి చివరిలో కానీ లేదంటే ఫిబ్రవరి మొదట్లో కానీ నేను ప్రజలతో మమేకం అవుతా అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ప్రజలు లేదా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, మరి దానికి ఎలా సమాధానం ఏంటండి? ఇప్పుడు ఆయన అడుగు పెట్టాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ ప్రజల్లోకి వెళితే అన్నాను నేను. ఇప్పుడు ఈసారి వైసీపీ జెండాలు కనిపించవు, అన్ని పచ్చ జెండాలు కనిపిస్తాయి. అంటే వైసీపీ వాళ్ళు కూడా పసుపు జెండాలు పట్టుకుని ఆయనకు స్వాగతం పలుకుతారు. ఎందుకంటే నువ్వే చేసావు ఈ పని, నువ్వు నీ పేపర్లో యాడ్ వేసుకుని మా పరువు తీసావు, ఇంకా మేము వైసీపీలో ఎందుకు కొనసాగడం అని వాళ్ళు అలా నిరసన కూడా తెలపచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.